శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. లలితాపరాభట్టారికా స్వరూప ఆవిర్భావం గురించి మీతో నిన్న మనవి చేస్తున్నాను. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపీక్షుకోదండ పంచతన్మాత్రశాయక. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ దాన్ని పణత్కంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అని పిలిచారు. ఇందులో ఒక విషయం మీరు ప్రధానంగా గమనించవలసి ఉంటుంది. శంకర భగవత్పాదులు అద్భుతమైన ప్రయోగాలు చేస్తారు జగద్గురువులు కనుక. వ్యాస భగవానుడు అన్నాడు, చిదగ్నికుండము నుండి ఆవిర్భవించినటువంటి లలితాస్వరూపమునకు మొట్టమొదట ఆయన చెప్పినటువంటి ఆయుధములు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఈ రెండూ చెప్పాడు. పాశము అంకుశము చెప్పాడు. శంకరులు ముందు పాశము అంకుశము చెప్పలేదు. ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైః అన్నారు. అంటే ధనస్సు బాణములు ముందు శంకరాచార్యులు వారు చెప్పారు. వ్యాసో నారాయణ స్వయం. వ్యాసుడు శంకరుల చేతనే కాదు సర్వలోకము చేత పూజింపబడతాడు. ఆ వ్యాస భగవానుడిచ్చినటువంటి 16 సంవత్సరముల అదనపు ఆయుర్దాయంతో శంకర భగవత్పాదులు 32 సంవత్సరములే ఈ భూమండలం మీద ఉన్నారు. శంకరులకు వ్యాసుడంటే మహాభక్తి. అటువంటిది వ్యాస భగవానుడు లలితా సహస్రంలో చెప్పినటువంటి ఆయుధ క్రమాన్ని శంకరుడు శ్లోకంలో మార్చారు. అంటే ఎందుచేత మార్చి ఉండాలి అన్నదాని కొరకు మీరు ప్రయత్నిస్తే మీరు దాని మీద బాగా ఆలోచన చెయ్యడమే తపస్సు. ఒక శ్లోకం గురించి మీరు బాగా ఆలోచన చెయ్యాలన్నది శంకరుల కోరిక. మీరు ఇలా ఎందుకు మార్చి ఉంటారు శంకరాచార్యులు వారు? ముందెందుకు ఆయన పాశాన్ని అంకుశాన్ని చెప్పకుండా ధనుర్బాణములను శంకరులు ఎందుకు చెప్పాలి? అలా చెప్పడం మంచిదా, పాశము అంకుశము చెప్పడం మంచిదా అంటే ఒక్కటే. శంకరులు కూడా వ్యాస భగవానుణ్ణి కీర్తిస్తారు, వ్యాస భగవానుణ్ణి గౌరవిస్తారు, వ్యాసునకు నమస్కరిస్తారు. కాబట్టి వ్యాసుడు చెప్పినది దోషమని శంకరుల ఉద్దేశ్యం కాదు. ఇలా శంకరులు చెప్పినా ధనుర్బాణముల కన్నా అంకుశము పాశము చెప్పడమే ప్రధానం.
పాశాంకుశములు ముందు చెప్పడమే యథార్థం, అదే సత్యం. తనువు కొద్దిగా కిందకి దిగిన వ్యాస హృదయం మనకి బాగా అర్థం అవడానికి ఆయన క్రమాన్ని మార్చారు. ఇందులో మొదటిది రాగస్వరూప పాషాఢ్య, రెండవది క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ. అమ్మవారు చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటుంది, చెరుకుతో తయారు చేయబడిన ధనస్సు. ఇంకొక చేతిలో 5 బాణములు పట్టుకుంటుంది. ఈ 5 బాణములు పుష్పబాణములే, 5 పువ్వులు. ఈ 5 పువ్వులనే అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతము అంటారు. ఈ 5 పువ్వులు పట్టుకుంటుంది. ఒక చేత్తో చెరుకు విల్లు, ఒక చేత్తో 5 పుష్పబాణములు. ఇవి అమ్మవారి ఆయుధములు కావు. మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే ఇవి పరదేవతకి సంబంధించిన ఆయుధములు కాదు. ఈ ఆయుధములు ఎవరివి అంటే మన్మధుడి. మన్మధుడు పట్టుకోవలసినటువంటి ఆయుధాల్ని అమ్మవారు తీసుకుంది. అమ్మవారి చేతిలో ఉన్నవి చెరుకు విల్లు, పుష్పబాణములే. మన్మధుడి చేతిలో ఉన్నవి చెరుకు విల్లు, పుష్పబాణములే. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు, పుష్పబాణములు ఉన్నంతసేపు అంటే నా ఉద్దేశ్యం, ఆయన ఆ ధనస్సుని ఎక్కుపెట్టి బాణప్రయోగం మన మీద చేసినంతసేపు ఇంద్రియ లౌల్యముతో తిరుగుతూ ఉంటాడు. పరదేవత తేజస్సుని నింపుతుంటుంది శరీరంలో, రోహిణీ తత్వము అంటారు. రోహిణీ స్వరూపిణి అయి ఈ శరీరంలో తేజస్సుని ప్రతిరోజు నింపుతుంది ఆవిడ. ఈ తేజస్సు అధోముఖంగా నష్టమైపోతే అది వక్రదృష్టి చేత చంద్రునితో చూడబడినది అంటారు. అది దాని వలన పురుషుడు తేజస్సు పోగొట్టుకుంటాడు, దాని వలన సాధనాక్రమంలో పైకి ఎదగలేడు. అమ్మవారి అనుగ్రహం ఉండడం అంటే మన్మధుని యొక్క బాణములు పడితే ఇంద్రియముల యొక్క లౌల్యమునకు గురి అయి విషయ ప్రపంచమునందు సుఖములను కోరుకుంటాడు. చెరుకు విల్లు అంటే చెరుకు కర్రతో ఉంటుంది. అది పైనుంచి కింద వరకు మీరు ఎట్నుంచి కొరికి చూడండి తీయగా ఉంటుంది. పువ్వులలో మకరందం ఉంటుంది, అందులోనూ తీపి, ఇందులోనూ తీపి. ఈ రెండూ తీయగా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రపంచంలో 5 ఇంద్రియముల చేత అనుభవింపబడేటటువంటి సమస్త విషయముల యందు మాధుర్యమును చూస్తూ ఉండడం. శబ్ద స్పర్శ రస రూప గంధములని 5 తన్మాత్రలు. పంచేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5టితో శబ్దస్పర్శ రసరూప గంధములనేటటువంటి తన్మాత్రలతో విషయ సుఖములను అనుభవించడమునందు మగ్నమై ఉండడం. మన్మధుని చేతిలో చెరుకు విల్లు 5 బాణములు ఉన్నంతసేపు, ఆయన మన మీద బాణ ప్రయోగం చేసినంతసేపు జరుగుతుంది. మన్మధుడు పరదేవత దగ్గర కింకరుడు. ఆమె ఆజ్ఞాపించిందనుకోండి, నువ్వు ఆయన మీద వెయ్యడానికి వీల్లేదు అందనుకోండి, ఇక ఆయన బాణములు వెయ్యడు. అప్పుడు ఆవిడ చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు 5 బాణములు పనిచేస్తాయి. ఇది అసలు ఎందుకు మారింది అని అడిగారు. మన్మధుని చేతిలో ఉండవలసిన ఆయుధాలు అమ్మవారి చేతిలోకి ఎందుకండి? ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. అమ్మవారు మహాపతివ్రత. ఆవిడ ఎక్కడ శరీరాన్ని విడిచిపెట్టినా అంటే అవతార పరిసమాప్తి చేసినా భర్త గౌరవం కోసం చేస్తుంది. ఆమె ఎప్పుడు అవతార స్వీకారం చేసినా పరమేశ్వరుణ్ణి మాత్రమే భర్తగా పొందుతుంది. ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ భర్త మాత్రం పరమేశ్వరుడు. మహాపతివ్రత అయినటువంటి అమ్మవారు పరమశివుణ్ణి కలుస్తుంది. అది సృష్టిలో ఎవ్వరూ ఆపలేనటువంటి తత్వం. కానీ అసలు లోకమునకంతటకు ఆది దంపతులు ఎవరు? పార్వతీ పరమేశ్వరుడు. అందుకే శివానంద లహరిలో శంకరాచార్యులు వారు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. పోతన గారు రుక్మిణీదేవితో స్తోత్రం చేయిస్తూ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని పోతన గారు స్తోత్రం చేశారు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ
హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అనిపిస్తారు. వాళ్ళు సనాతనులు. వాళ్ళిద్దరు ఎప్పుడున్నారు ఎవరికి తెలియదు. పూర్వజ, మీరన్నిటికన్నా ముందు ఏదుందంటారో దానికన్నా ముందు ఆవిడుంది. ఆవిడ ఆయన యందు ఉంటుంది. ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు ఆయన నుండి విడివడుతుంది. ఆవిడ ప్రకృతి స్వరూపిణి పక్కన కూర్చుంటుంది. అందుకని అహో పురుషిక అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి తల్లి ఆ పరమేశ్వరుడు ఆది దంపతులు. వాళ్ళ అనుగ్రహం వలన కలిగినటువంటి సృష్టిలో అంతర్భాగము మన్మథుడు. ఈ మన్మథుడు పార్వతీ పరమేశ్వరుల యందు కామము కల్పించగలను అనుకున్నాడు. ఇది హద్దు దాటడం అంటే. ఇది ఆయన చెయ్యకూడని పని ఎక్కడ చేశాడంటే, అయితే మన్మథుడికి తెలియక చెయ్యలేదు. మీరు వీరభద్ర విజయం చదివితే మీకు బాగా అర్థం అవుతుంది. ఆయన రతీదేవి దగ్గరికి వెళ్ళి చాలా బాధపడ్డాడు. ఇది నేను చెయ్యకూడని పని, ఒకవేళ నిజంగా పరమేశ్వరుణ్ణి గెలిచి నేను వెనక్కి వచ్చినా నా తండ్రి చూసే చూపు నేను తట్టుకోలేనన్నాడు. ఆయన విష్ణువు యొక్క కుమారుడు. కందర్ప దర్ప రసుందర దివ్యమూర్తి కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టి అని. కందర్పుడంటే మన్మధుడు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు. విష్ణువు నా తండ్రి శివుణ్ణి గెలిచి నేను వస్తే నన్ను ఎటువంటి చూపు చూస్తాడో అన్నాడు. నేను గెలవలేనన్నాడు. అయినా ఇంద్రుడి ఆజ్ఞ ధిక్కరించలేక వెళ్ళాడు. వెళ్ళి ఒక్క బాణమే ప్రయోగించాడు. కుమార సంభవం మహాకవి కాళిదాసకృతం చదివితే అద్భుతమైనటువంటి నాటకం అది. సరే, అయితే గర్భిణి అయినటువంటి స్త్రీలు ఉత్తముడైన కుమారుడు కలగాలి అంటే కాళిదాసకృత కుమార సంభవాన్ని పారాయణం చేయకూడదు. ఉత్తముడైన కుమారుడు కలగాలి అంటే గర్భస్థమైనటువంటి శిశువు పూర్వజన్మలలో చేసినటువంటి మహాపాతకాన్ని కూడా తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు అంటే, యజమానికి ఒక లక్షణం ఉంటుంది. యజమానికి కలిగే కొడుకులందరూ కూడా నిజమైన కొడుకులు కారు. ఎందుకంటే శత్రువు కొడుకుగా వస్తాడు అని శాస్త్రం. పరమశత్రువు ఉన్నాడనుకోండి, వాడు రౌద్రచింత అంటారు. అదే పనిగా తలుచుకుంటూ వెళ్ళిపోతే కొడుకుగా వస్తాడు. తండ్రి ఎత్తి అంటే వాడు పెత్తి అంటాడు. ఒక్క మాట వినడం, బాధ పెడుతూ ఉంటాడు తండ్రిని. అందుకని శత్రుపుత్రుడో లేకపోతే సేవకపుత్రుడో, బాగా సేవ చేసి ఎప్పుడు యజమాని దగ్గర ఉండడం అలవాటు అయిపోయింది అనుకోండి, యజమానిని తలుచుకు చచ్చిపోతే సేవకుడు పుత్రుడుగా వస్తాడు. నాన్నగారి నించుంటే కుర్చీ వేస్తాడు, నాన్నగారికి కాళ్ళు పడతాడు, నాన్నగారికి మంచినీళ్ళు ఇస్తాడు, నాన్నగారి వీధిలోంచి వస్తే కాళ్ళు కడుక్కోమని చెంబుతో నీళ్లు ఇస్తాడు. అక్షరం ముక్క రాదు. తండ్రి మాత్రం బెంగపెట్టుకుని ఉంటాడు. ఎందుకంటే వాడు సేవకపుత్రుడు. రుణపుత్రుడని ఉంటాడు. గతంలో తీసుకున్న అప్పు తీర్చకుండా ఎగ్గొట్టేస్తే వాడు ఆ రుణాన్ని తీర్చేసుకోవడం కోసం వచ్చి కొన్నాళ్ళు ఉండి మన దగ్గర అన్నం తిని అయిపోయింది, రుణం తీరిపోయిందంటే వాడు వెళ్ళిపోతాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. అందులో కొడుకు ఏ రూపంలో వచ్చాడో ఎవరికి తెలుసు, వాడు ఎందుకు వస్తున్నాడో. అందుకని పుట్టిన కొడుకులందరూ నిజపుత్రులు, వాళ్ళందరూ ఏదో ఉద్ధరించేస్తారనుకోవడానికి మార్గం లేదని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు నేను ఆ పుత్రతత్వం గురించి వ్యాఖ్యానం చేయడం సంభవం అయ్యే విషయం కాదు. నేను లలితా సహస్రం గురించి మాట్లాడవలసి ఉంటుంది, పరదేవతా వైభవం మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి ఆ కొడుకుకి ఆ లోపల ఉన్న శిశువు ఏ భావనతో వస్తున్నాడో దాన్ని తుడిచి వాని యందు ఉత్తమ భావనలు పొందేటట్టుగా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగారు. వాడు గర్భస్థమై ఉంటాడు. అప్పుడు గర్భిణి అయిన స్త్రీ వినదగినవి లోకంలో రెండే. ఒకటి, శ్రీరామాయణంలో బాలకాండాంతర్గతమైనటువంటి స్కందోత్పత్తి, అది కుమార సంభవం, వాల్మీకి మహర్షి విరచితం. అలాగే భాగవతం దశమ స్కంధంలో కృష్ణలీలలు, ఈ రెండే వినాలి. ఈ రెండూ విన్నట్టయితే, రెండోది గర్భిణి అయిన స్త్రీకి అనేకమైనటువంటి సంస్కారములు చెయ్యాలి. ఎందుకని అంటే ఆమెని లోపల ఉన్న పిండాన్ని రక్షించడానికి. సంపూర్ణ రామాయణాన్ని విన్నట్లయితే ఇక ఏ గర్భ సంస్కారము చేయక్కర్లేదు. పరమతేజోవంతుడైనటువంటి కుమారుడు జన్మిస్తాడు. మీరు నన్ను నమ్మగలిగితే కాకినాడలో నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసే రోజుల్లో ఇది యథార్థంగా జరిగిన విషయం. అంత గొప్పది రామాయణం. కాబట్టి ఆ శిశువుకి గర్భ సంస్కారంగా స్కందోత్పత్తి చెప్తారు. సరే, కుమార సంభవము కాళిదాసకృతం. పరమశివుడు తపస్సు చేసుకుంటున్నాడు. భయపడుతూనే మన్మధుడు ఒక బాణం వేశాడు. పరమశివుని యొక్క మనసు కించిత్ విచలితమైంది. ఆయన కనిపెట్టాడు.
నా మనసు అకస్మాత్తుగా చెదిరింది అంటే ఎక్కడో ఏదో జరిగిందని ఆయన వెంటనే చుట్టూ చూశాడు. మన్మధుడు కనబడ్డాడు. రెండవ బాణాన్ని ఎక్కువ పెడుతున్నాడు. ఆయన వెంటనే మూడవ కన్ను తెరిచాడు. అందులోంచి వచ్చినటువంటి పెనుమంటల చేత మన్మధుడు దగ్ధమైపోయాడు. కారణం ఏమిటి అంటే ఆయన పరిధిని అతిక్రమించడమే. తండ్రికి కొడుకు చెప్పకూడని ఉంటాయి. తండ్రికి బోధ చెయ్యవలసిన వాడు కాదు కొడుకు. తండ్రి ఉత్తమ గుణములను స్తోత్రం ఒక్కటే చెయ్యాలి తప్ప మా నాన్నగారి యందు ఈ దోషం ఉందని చెప్పే అధికారం కొడుక్కి లేదు శాస్త్రంలో. తండ్రి గుణములను మాత్రమే ప్రస్తుతి చెయ్యాలంతే. తండ్రి దైవం, నీకెందుకు? నిన్న ఆయన శిక్షించాలి కానీ ఆయన గుణగణములు ఎంచగలిగిన వాడివి నువ్వు కాదు. నీ పరిధి నువ్వు అతిక్రమించినట్టు. కనుక మన్మధుడు గాడి తప్పాడు. పరమశివుడు పాఠం చెప్పాలనుకున్నాడు. వెంటనే శివుడు రుద్రుడయ్యాడు. రుద్రుడై మూడవ కన్ను తెరిస్తే మన్మధుడు కాలి కింద పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు కాలి కింద పడిపోవడం వల్ల ఉపద్రవం ఏమిటొచ్చింది అంటే లోకంలో ఏ ప్రాణి ఇక పుట్టడం ఆగిపోయింది. ఎందుకని? మన్మథ బాణాలు లేవు. మన్మధుడు బాణప్రయోగం చేసే అవకాశం లేదు. మన్మథ బాణము పడకపోతే సృష్టి ఉండదు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఇప్పుడు దానివల్ల వచ్చిన ఉపద్రవం ఏముందండి? గొడవ లేదు కదా, హాయిగా ఇక జన్మ లేకపోతే సుఖంగా ఉంటాంగా, ఎందుకు మళ్ళీ అంటే మీరు ఒకటి బాగా ఆలోచించాలి. చేసుకున్నటువంటి పాపపుణ్యములను పూర్తిగా తొలగతోసుకోవాలి అంటే కర్మగా దానిని అనుభవించేయాలి. కొత్త దుష్కర్మలని తెచ్చుకోకూడదు. పుణ్యకర్మాచరణములు చేసి ఈశ్వరుడికి సమర్పణం చేయాలి. పాపకర్మని దీంతో అనుభవించేయాలి. ఈ మోకాలు నిప్పెడుతోందనుకోండి, ఈ మోకాలు నిప్పి పెట్టడం అనేటటువంటి దాని యందు నేను గత జన్మలో చేసిన పాపం ఏదో పోతోంది, ఎవరి కాలు మీదో కొట్టాను, అందుకని ఈ కాలు నిప్పెడుతోంది అంటే మీకు నిప్పెడుతుందా అనుకోకండి, ఒక ఉదాహరణకు చెప్తున్నాను. అప్పుడు ఈ నిప్పి చేత నేను గత జన్మలలో చేసుకున్న పాపాన్ని తొలగతోసుకుంటాను. పుణ్యకర్మ చేసి ఈశ్వరార్పణం చేస్తాను. దాని చేత చిత్తశుద్ధి కలిగితే తప్ప జ్ఞానం అంకురించదు. అందుకు ఇష్టాపూర్తములను చేయమంటారు. ఇష్టాపూర్తములు అంటే ఇష్టి అంటే యజ్ఞయాగాది క్రతువులకు ఇష్టి అని పేరు. హవిస్సు దేవతలు తింటారు కాబట్టి. పూర్తము అంటే 10 మందికి పనికొచ్చే పని చెయ్యడం, ఒక నుయ్యి తవ్వడం, ఒక దేవాలయాన్ని నిర్మాణం చెయ్యడం, ఓ దేవాలయంలో ఏదో పలకలు వేయించడం, ఇవన్నీ మంచిదే. కానీ ఇష్టాపూర్తములను చేసుకుంటూ వెడితే నువ్వు తరించడం మాత్రం ఉండదు. నేను యథార్థం చెప్తున్నా. ఇష్టాపూర్తములు దీని కొరకు చెయ్యాలి, చిత్తశుద్ధి కొరకు చెయ్యాలి. చింతపండుతో పాత్రని బాగా తోమారు, పాత్రకి శుద్ధి కలిగింది. ఇప్పుడు ఆ పాత్ర ప్రయోజనం ఏమిటి? అది పాయసం పోస్తే ఏమీ లేకపోతే మళ్ళీ కిలింపడుతుంది. అది చిత్తశుద్ధి కలగడానికి మాత్రమే ఇష్టాపూర్తములు. అదే పనిగా ఇష్టాపూర్తాల్ని చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడు తరించలేడు, కుదరదు. తరించడం దేనివల్ల జరుగుతుందో తెలుసా? ధ్యానము చేత. మీరు అంతర్ముఖత్వాన్ని పొంది ఈశ్వరుడికి దగ్గరవ్వాలి. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట చేసేది ఎందుకు చెయ్యాలి అంటే చిత్తశుద్ధి కొరకు చెయ్యాలి తప్ప అది 10 మందికి తెలియడం కోసం చేయకూడదు. 10 మందికి తెలియ చెప్పవలసిన అవసరం, ఆదర్శంగా ఆవిడ్ని చూపించడానికి చెప్పచ్చు. కానీ ఆవిడ గురించి అలా చెప్తున్నప్పుడు ఆవిడ తెర వెనక్కి వెళ్ళిపోయి చెమటలు పట్టేస్తే మంచి లక్షణం. ఇద్దరి యందు మంచి లక్షణమే. 10 మందికి ఆదర్శంగా చూపించాలని ఒక ఆవిడ అనుకున్నారు. నాకు ఎందుకు ఈ పొగట్ట, ఈశ్వరుడు నా చేత చేయించాడు తప్ప నేనంత అర్హురాలనా అని ఆవిడ అనుకున్నారు. ఇద్దరూ మంచి పనే చేశారు. నేనే చేశానన్న అహంకారం మాత్రం రాకూడదు. అది చిత్తశుద్ధి అంటారు. నా అదృష్టం, ఈశ్వరుడి చేతి ఉపకరణం అవగలిగాను. ఈ దేవాలయం ఎన్ని శతాబ్దాలైనా ఇలా ఉండిపోతుంది. ఎంతమంది భక్తులు సేవిస్తారో, ఎన్ని ఉత్సవాలు జరుగుతాయో, ఎన్ని ప్రవచనాలు జరుగుతాయో. కట్టిన జీవుడు తరించట్లా. ద్రవ్యం ఉంటే ఏమైంది? ఈశ్వరుడు నీ వంశాన్నంతటిని తరింపచేశాడు ద్రవ్యాన్ని వినియోగించుకుని. అందుకు ఆయనకి కృతజ్ఞుడవై ఉండడం చిత్తశుద్ధి. చిత్తశుద్ధి కొరకు ఇష్టాపూర్తములను చెయ్యాలి తప్ప ఇష్టాపూర్తములే చేసుకుంటూ వెడితే దానికి అర్థం ఉండదు. ఇంకా దానికి ఎక్కడ ముగింపు ఉంటుంది నాకు చెప్పండి? ఎన్నాళ్ళు మీరు పాత్ర శుద్ధి చేస్తూ కూర్చుంటారు? పాత్ర శుద్ధితో పాటు పాత్ర నింపడం నేర్చుకోవాలి. అందుకే
ఒక స్థితిలో ధ్యానమునందు మగ్నుడైపోవాలి. చాలా తేలిగ్గా మనస్సు వెనక్కి రావాలి. దీని గురించి నాకు అవకాశం ఉంటే చాలా అత్యంత ప్రధానమైన విషయం కాబట్టి ఇది ప్రత్యేకంగా సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమృత భాండముల వంటి శ్లోకములు చేశారు, మనిషి తరించడానికి మార్గం చూపిస్తూ. చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి వయసుడిగిపోయిన వారి వరకు అందరికీ మార్గం చూపించారు ఆయన. ఆ విషయాన్ని నేను వీలైతే ఎల్లుండి, నేను ఈసారి చేస్తున్న ప్రసంగాల ఆఖరి ప్రసంగం కాబట్టి ఎల్లుండి నేను దాని గురించి మాట్లాడతాను. కాబట్టి ఇష్టాపూర్తములు చిత్తశుద్ధి కొరకు చేస్తారు ఆ కర్మలను. ఇప్పుడు నువ్వు శరీరం తీసుకోవాలి, తీసుకుని పుణ్యకర్మాచరణము చేసి చిత్తశుద్ధి పొందాలి. చిత్తశుద్ధి పొంది వైరాగ్యమును పొందాలి. భక్తి వైరాగ్యముల వలన జ్ఞానమును పొందాలి. జ్ఞానము వలన మోక్షమును పొందాలి. దీని కొరకు నీకు శరీరం కావాలి. మరి మన్మధుడు లేకపోతే శరీరం ఎక్కడిది? ఎలా వస్తుంది శరీరం? కాబట్టి సృష్టి ఆగిపోయింది అన్న క్రమంలో మీరు జాగ్రత్తగా తాత్వికమైన అనుసంధానం ఏమిటంటే, జీవుడు పాపములను క్షయం చేసుకుని ఈశ్వరుడికి దగ్గరయ్యే మార్గం మూసుకుపోయింది. అందుకని అలమటించారు దేవతలందరూ. రెండు, వాళ్ళకి అన్నం ఉండదు. దేవతలకు అన్నం ఎక్కడిది? మనుష్యులు హవిస్సిస్తే వాళ్ళు తింటారు యజ్ఞంలో, లేకపోతే వాళ్ళకి అన్నం ఉండదు. అప్పుడు వాళ్ళు వర్షం కురిపించి వీళ్ళకి అన్నం పెడతారు. అది ధర్మచక్రం అంటారు దాన్ని. ఇప్పుడు దేవతలకు అన్నం ఉండదు. అందుకే మనుష్య కోటికి అపాయం వస్తే దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెడుతుంటారు. ఇప్పుడు పురాణంలో అయా మీరు రక్షించాలంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే కావ్య భాష అంటారు. మీకు రెండు విషయాలు కనపడతాయి. ఒకటి, మనుష్య జాతికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ముందు దేవతలు ఎడతారు త్రిమూర్తుల దగ్గరికి. రెండు, భూమి ఎప్పుడైనా పాపభారం పెరిగితే శ్రీ మహావిష్ణువుకి ఆమె ఇల్లాలయి కూడా ఇల్లాలి స్థాయిలో ఈశ్వరుణ్ణి అడగదు. మీరు ఎప్పుడైనా చదవండి పురాణం. భూదేవిగా ప్రార్థన చెయ్యదు. భూదేవి గోరూపంలో ప్రార్థన చేస్తుంది. భాగవత ప్రారంభం అదే కదా. భూమి గోరూపాన్ని దాల్చి నిలబడుతుంది. ఎందుచేత? భార్యాస్వరూపంగా చెప్పిన దాని విషయంలో కూడా ఆలోచిస్తాను అంటాడేమో కానీ గోరూపంగా చెప్పిన దాన్ని ఈశ్వరుడు కూడా ఒక్క క్షణం ఆలస్యం చేయడు. గోవు పరదేవతా స్వరూపం. అందుకే భూమి గోరూపాన్ని పొందుతుంటుంది. గోరూపాన్ని పొంది ప్రార్థించిందా? విష్ణువు దుష్ట శిక్షణ కొరకు అవతార స్వీకారం చేస్తారు. అందుకే దోషములలోకెల్లా చాలా పెద్ద దోషం ఏది అంటే గోమోదక దోషం. ఆవుని కొట్టడం. ఎవరు కొట్టమన్నారు? నేను ఎందుకు ఆవుని కొట్టడం? ఆవుని కొట్టడం మహాపాపం కింద వేస్తారు. అది పరదేవతా స్వరూపం. నువ్వు మంచి పని చేయకపోతే పీడాపోయేది. నువ్వు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేయకపోతే పర్వాలేదు. దేవాలయంలోకి వెళ్ళి అంతరాలయంలోకి చొరబడి ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి పరదేవతా స్వరూపాన్ని కర్రతో కొడితే ఏ దోషం వస్తుందో గోవుని కొడితే అదే దోషం వస్తుంది. అందుకే సన్యాసి కాని బ్రహ్మచారి కాని ఇంటి ముందుకొచ్చి 3 మార్లు భవతి భిక్షాందేహి అంటే గృహస్థు బయటికి వచ్చి అన్నం పెట్టకపోతే గోమోదక దోషం వేస్తారు. ఎందుకనంటే గృహస్థు యొక్క ప్రధాన ధర్మం అది. ఆ ధర్మ నిర్వహణ యందు వైక్లభ్యాన్ని పొందాడు కాబట్టి. సరే, అందుచేత శరీరములు లేకపోతే సృష్టి ఆగిపోయింది. అప్పుడు దేవతలు రతీదేవి అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడు అమ్మవారు ఏం చేసింది? ఇప్పుడు ఆవిడ మళ్ళీ మన్మధుణ్ణి బతికించింది అనుకోండి. మన్మధుణ్ణి మళ్ళీ బతికిస్తే పరమశివుడు ఏమంటాడు అంటే, నేను కాల్చేవాణ్ణి నువ్వు బతికించేదానివి అనమాట. అంటాడా? అండా? పతివ్రతా ధర్మమునందు గొప్పతనం ఏమిటంటే, పిల్లల కోసం లోకం కోసం కావలసిన పని చెయ్యాలి. కానీ అది భర్త మనసుకి మాత్రం ఎప్పుడూ బాధ కల్పించకూడదు. ప్రధాన ధర్మమేది స్త్రీకి అంటే భర్త మనసు కుందకుండా చూచుకొనుటయే. భర్త మనసు కష్టపడకూడదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ బ్రతికిస్తే శివుడికి కోపం వస్తుంది, బ్రతికించకపోతే సృష్టి ఆగిపోయింది, జీవులు బాధపడుతున్నారు. ఆమె ఈ లోకమునకంతటికీ తల్లి. మరి ఏం చేయాలి? రూపం ఉంటే కదూ శివుడికి కనపడ్డం. మళ్ళీ ఇబ్బంది రావడం. ఆవిడంది, అసలు నువ్వు ఎందుకేసావు బాణం? నాకు పరమేశ్వరుడికి కళ్యాణం జరగాలని. ఎందుకు మా ఇద్దరికి కళ్యాణం అంటే, తారకాసురుడను రాక్షసుడు వాడు వరం అడిగాడు. అప్పటికి పార్వతీదేవి దాక్షాయణిగా శరీరం విడిచిపెట్టింది.
పరమశివుడికి కామం లేదు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు కలిగితే, అది కూడా ఎలా, శివవీర్యము స్ఖలనమై కొడుకు పుడితే అప్పుడు ఆయన చేతిలో నేను మరణిస్తానన్నాడు. అదేం పెద్ద విషయమా అండి అని మీరు అనుమానపడచ్చు. దివ్య సహస్రవర్షములు క్రీడిస్తే తప్ప ఆయనకి వీర్యస్ఖలనం అవదు. ఆయనకి అసలు కామం లేదు పరమేశ్వరుడు. అసలు పరమేశ్వర వీర్యం ఏమిటో తెలుసా? బంగారం. భూమి మీద పడ్డప్పుడు అదే బంగారమైంది. స్వర్ణ ధాతు అంతా బంగారమే. కాబట్టి ఆయన వీర్యాన్ని భరించే క్షేత్రం లేదు ప్రపంచంలో, ఎవరు భరించలేరు. అందుకే సుబ్రహ్మణ్యోత్పత్తి ఎందు అది మారిపోయింది అన్ని చోట్లకి. స్కందోత్పత్తి అంత అద్భుతమైనటువంటి విషయం. అసలు స్కందోత్పత్తిని వాల్మీకి రామాయణంలోది విన్నంత మాత్రం చేత అపూర్వమైన అనుగ్రహాలు కలుగుతాయి. అంత గొప్పది. స్కందోత్పత్తి చెప్పి సుబ్రహ్మణ్యేశ్వరుడికి తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర క్షణంలో పిల్లలు రక్షింపబడతారు, సంతానం కలుగుతుంది. అంత గొప్పది స్కందోత్పత్తి. సరే, అందుచేత ఇప్పుడు నువ్వు పరమశివుడు నన్ను వివాహం చేసుకునేటట్టు చెయ్యగలిగినంత మనగాడివి కావు మన్మథ. నువ్వెందుకు వేసావు బాణం? అది నీ వల్ల అవుతుందా? నువ్వు వేస్తే శివుడు లొంగడు. ఆయనని నా భర్తగా చేసుకోగలిగిన శక్తి నాకొక్కదానికే ఉంది. నువ్వు చేయలేవు ఆ పనిని. కాబట్టి నీ చేతిలో ఉన్న ధనుర్బాణములను ఇలాయి అని ఆవిడ పుచ్చుకుంది. మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు 5 పుష్ప బాణాలే అమ్మవారి చేతికి వచ్చాయి. ఇప్పుడు అమ్మవారు పట్టుకుంది, అందుకని ఆవిడ చేతిలో చెరుకు విల్లు 5 పుష్ప బాణాలు ఉంటాయి. ఇప్పుడు ఆవిడ చేత్తో పట్టుకుంటే ఆమె శివకామ సుందరి. తత్వాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి, లలితా తత్వాన్ని. ఇప్పుడు ఆమె పరమశివుడు కాముణ్ణి కాల్చినవాడు అమ్మవారి పట్ల పరమ ప్రీతి చెంది ఆమె తపస్సు చేత గెలుచుకుంది పరమేశ్వరుణ్ణి. అందుకే అపర్ణ అయింది. అపర్ణ ఎక్కడ కనపడుతుందని అడిగారు. ఆకులు లేని చెట్టులో కనపడుతుంది. ఆకులు లేని చెట్టు అపర్ణ. ఓ చెట్టు శిశిర ఋతువునందు ఆకులు రాల్చి మోడుగా నించుందనుకోండి, అది అపర్ణాస్వరూపం. దాన్ని పూజ చేస్తారు. అందుకే తెల్ల మేఘాన్ని ఆకులు రాలిన చెట్టుకి పూజ ఉంది ప్రత్యేకంగా. కాబట్టి అది అపర్ణాస్వరూపం. అప్పుడు శివుడు ఎక్కడున్నాడని అడిగారు. నమో వృక్షేభ్యో, ఆ చెట్టు రూపంలో ఉన్నవాడు శివుడే. మరి సుబ్రహ్మణ్యుడు ఏడని అడిగారు. స్కంద, దాని కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలే సుబ్రహ్మణ్యుడు. మరి గణపతి ఏడని అడిగారు. దాని మొదట్లో పెడతారు వినాయకుడు. అప్పుడు శివ కుటుంబం అవుతుంది. కాబట్టి ఆ తల్లి అపర్ణ ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేసింది. పరమశివుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తనని తాను నింద చేసుకున్నాడు. తన పెళ్లి తాను చెడగొట్టుకోవడానికి ప్రయత్నించిన వాడు లోకంలో శివుడు ఒక్కడే. ఆమె తిరస్కరించింది. బ్రహ్మచారిని తోషవతల పారైండంది. అబ్బో, పోతన గారు ఏమనుభవించారో వీరభద్ర విజయంలో. అసలు ఆ పార్వతీ కళ్యాణం వినాలి, ఏమీ అద్భుతంగా ఉంటుందో ఆ పద్యాలు. కాబట్టి ఇప్పుడు చిలికెత్తెలు వెళ్ళి ఆయన్ని తోసేస్తుంటే నిజస్వరూపంతో కనపడ్డాడు. ఆమె చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటే పరమశివుణ్ణి తండ్రిగా తెచ్చి మనకి కూర్చోపెట్టుకుంది పక్కన. ఇప్పుడు ఆమె వంక, ఆమె అందాన్ని చూసే అధికారం ఉన్నవాడెవరు? శివుడు ఒక్కడే. అందుకని ఆమె శివకామ సుందరి. శివుని కామము ఉద్దీపనము చెందేటటువంటి సుందర స్వరూపిణి ఆమె. మీకు నాకు అఖిలాండేశ్వరి, జగజ్జనని. మీకు బాగా అర్థం అవడానికి నాకు అంతకన్నా మార్గం లేదు అనుకుంటే అలా చెప్పకూడదు, కానీ సభాముఖంగా నేను 100 మెట్లు దిగో మాట చెప్పవలసి ఉంటుంది. మా అమ్మగారి అందం మా నాన్నగారి కొరకు మాత్రమే. మా నాన్నగారే మా అమ్మలో అందాన్ని, ఆడతనాన్ని చూస్తారు. నాకు సర్వవేళలా ఆవిడ జగజ్జనని. మా అమ్మ నాకు పరదేవతా స్వరూపం. మా అమ్మ అందం మా నాన్నగారు ఒక్కరే దానికి అధికారి, అమ్మ అందాన్ని చూడ్డానికి. నాకు, నా తమ్ముడికి, నా అక్కకి, నా చెల్లికి, మా అందరికీ ఆమె తల్లి. ఆమె అందంతో మాకేం పని? ఆమె తల్లితనమే మాకు అందం. పరమశివుడి పక్కన పంచపుష్పబాణములు చెరుకు విల్లు పట్టుకు కూర్చున్న లలిత శివకామ సుందరి. అందుకే చిదంబరంలో ఆయన పరిపాలకుడు నటరాజుగా, ఆమె శివకామ సుందరి, ఇంటి ఇల్లాలు. అందుకే దేవాలయానికి వెనక్కాతలు ఉంటుంది.
శివకామ సుందరి దేవాలయం మీకు చిదంబరంలో బయట ఎక్కడ కనపడదు, అడగాలి ప్రత్యేకంగా ఎక్కడండి గుడిని. బాగా లోపలికి పెడితే కనపడుతుంది. ఆవిడ దేవాలయం లోపల ఎక్కడో ఉంటుంది, ఆవిడ బయటికి రాదు. ఆవిడైనా అంతే తత్వత ఒక్కటే నిజమండి. కాంచీపురంలో వరదరాజస్వామి వారి ఇల్లాలు ఉంటుంది, పెరుందేవి అమ్మవారు, పెరుందేవి అంటారు. పెరుందేవి బయటికి రాదు. ఆమెకి ఆఖరికి కొలనులో జరిగేటటువంటి ఉత్సవం కూడా, తెప్పోత్సవం కూడా అమ్మవారి ఆలయంలో ఉన్న ఆలయంలోనే జరుగుతుంది తెప్పోత్సవం. అసలు వరదరాజస్వామి చాలా చిత్రమైన స్వరూపం, ఆయనే కోనేట్లో ఉంటాడు. అసలు మనం చూస్తున్న వరదరాజస్వామి యథార్థమైన వరదరాజస్వామి స్వరూపం కాదది. అసలు వరదరాజస్వామి అత్తి చెట్టు యొక్క కలపతో చేయబడ్డారు. బ్రహ్మగారికి ప్రత్యక్షమైన స్వరూపం అది. అత్తివరదుడు అంటారు. ఆయనని పెట్లో పెట్టి కోనేట్లో పెట్టేస్తారు. అది 60 సంవత్సరములకు ఒక్క పర్యాయమే పైకి తీసి 42 రోజులు ఉంచుతారు. ఎందుకు 60 ఏళ్లకు ఒకసారి అంటే కలియుగంలో ఆయుర్దాయం 100 సంవత్సరాలు, శతమానం భవతి. ఒక్కసారైనా వరదుణ్ణి చూడాలి, ఒక్కసారైనా వరదుణ్ణి చూడాలి కాబట్టి 60 ఏళ్లకు ఒకసారి తీస్తారు. ప్రతివాడు చూడాలి. 60 ఏళ్లు తెలియక ఎవరికైనా ఈ విషయం తెలుసుకునేటప్పటికీ 30 ఏళ్ళు వచ్చాయనుకోండి, వాడికి ఎలా చూస్తాడు? నమ్మకం ఉందా? అందుకని ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని తగ్గించి 40 సంవత్సరములకు ఒకసారి పైకి తీస్తున్నారు. తీసి ఉంచుతారు మంటపంలో, అందరూ వెళ్ళి దర్శనం చేస్తారు. ఈ తత్వం ఏదో అర్థం పర్థం లేకుండా సరిగ్గా జ్ఞానం లేని వాడికి శివకేశవుల గురించి పట్టింపులు అక్కర్లేని అల్లర్లు తప్ప దాని గురించి పరిణితి కలిగినటువంటి వాడికి తత్వం ప్రధానంగా ఉంటుంది. రూపం నామంతో ప్రధానమైనటువంటి విషయంగా ఉండదు, తత్వం ప్రధానం. కాబట్టి లక్ష్మీనారాయణుల యందు కూడా తత్వం అంతే అలాగే ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి శివకామ సుందరి, పరమశివునికి ఇల్లాలు, మనకి అఖిలాండేశ్వరి. ఇప్పుడు ఆ తల్లి చేతిలో చెరుకు విల్లు 5 బాణములు పట్టుకుంది కాబట్టి తండ్రి కదులుతూ మనకి కనపడుతున్నాడు, లేకపోతే ఆయన అంతా కూడా అయిపోతాడు. ఆవిడ కూర్చోపెట్టింది పరమేశ్వరుడు. కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా, కాముణ్ణి కాల్చిన వాడితో మంగళసూత్రం కట్టించుకుంది. ఇది ఆ తల్లి యొక్క గొప్పతనం. అందుకని ఆడపిల్ల ఎప్పుడు పెళ్లి పీటల మీదకి వెళ్ళినా గౌరీ తపస్సే చేస్తుంది, ఇంకొకటి లేదు. ఆడపిల్ల పెళ్లి సమయంలో చేసేటటువంటి గౌరీ పూజ ఏది ఉంటుందో అదే ఆమె జీవిత అభ్యున్నతిని అంతటినీ నిర్ణయం చేస్తుంది. ఎందుకని అంటే కన్యాదానం చేసి తండ్రి ఏం చేస్తాడు? దశపూర్వేషాం దశాపరేషాం, పితృదేవతలు తరిస్తారు. ఆమె అభ్యున్నతికి ఆమెయే కారకురాలు. ఆమె గౌరీదేవికి అంత భక్తి ప్రపత్తులతో పూజ చెయ్యాలి బుట్టలో కూర్చొని. ఎందుకని? గౌరీ అన్న మాట ఎందుకు వచ్చిందంటే శివమహాపురాణంలో చెప్తారు, పరమశివుడి పక్కన కూర్చుంది పార్వతీదేవి, నల్లగా ఉంటుంది, తల్లిదండ్రులు పెట్టిన పేరు కాళీ. అసలు శివుడు ఎప్పుడు అలా ఏమి చూడ్డు, ఆయన ఎందుకో రోజు ఇలా చూసుకున్నాడు. అబ్బో స్ఫటికమణి నిభం, తెల్లగా ఉన్నాననుకున్నాడు. ఇలా చూశాడు, నల్లగా ఉంది మా ఆవిడ అనుకున్నాడు. అని ఓ దొంగ నవ్వు ఒకటి నవ్వి కాళీ అన్నాడు. ఓహో అంటే మీకు తగిన దానను కానన్నమాట రంగులు. ఆవిడ ఒప్పుకోదు. ఆవిడది ఎంత మహాపతివ్రత అంటే ఎందులోనైనా ఇద్దరూ సమానులు అన్నారు. అదే న్యాయం కూడా. పెళ్ళయిన దంపతులు ఎప్పుడైనా వేదిక మీద కూర్చుని తాళి కడుతుంటే కాకి ముక్కుకి దొండపండు, ఆయన బాగున్నాడు, పిల్ల బాగుంది, పిచ్చి మాట్లాడకూడదు. పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భియం. ఇద్దరూ ఒకరికొకరు తగిన వారని చెప్పారు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ప్రారంభంలోనే కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నితిరియం అంటారు. నిజతప ఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలమై ఉన్నారు. ఒకరికన్నా ఒకరు అధికులని కాదు భార్యాభర్తలు, ఇద్దరు ఒకరితో ఒకరు సమానులు. కాబట్టి ఆ తల్లి పక్కన కూర్చుంటే కాళీ అంటే ఆవిడికి బాధ కలిగింది. నేను నల్లగా ఉన్నాను, నువ్వు తెల్లగా ఉన్నాను అనుకుంటున్నావా అని యోగాగ్ని యందు శరీరాన్ని వదిలిపెట్టి పసుపు తెలుపు ఎరుపులతో కూడిన గౌరవంతో వచ్చి పక్కన కూర్చుంది. కాలిపోయిన మీ తెలుపా నారంగా? ఆయన అన్నాడు, ఏమిటి కాళీ అన్నందుకే ఈ ఉద్ధతి అన్నాడంటే దానివల్ల ఒక రాక్షస సంహారం జరగాలి, అందుకొచ్చింది గౌరీ అవతారం. అందుకని గౌరీ తపస్సు చేస్తుంది పెళ్లి కూతురు. అమ్మా ఒక్కసారి మీ ఆయన నిన్ను కాళీ అంటే బాధపడి శరీరం వదిలేవు.
అందరినీ వదిలిపెట్టి, ఇంటి పేరు వదిలిపెట్టి, గోత్రం వదిలిపెట్టి, నా వారిని విడిచిపెట్టి ఆయన చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఆయన నీ వలన నాకు ఎంత మనశ్శాంతో అంటే చాలు, భార్యకి సంతోషం. ఏమిటో నా కర్మ, నువ్వు దొరికా అన్నాడు అనుకోండి, ఎంత బాధగా ఉంటుందో భార్యకి. అందుకే అమ్మా, ఎవరు ఏదన్నా పర్వాలేదు, నా భర్త మాత్రం నన్ను ఎన్నడూ తనకి తగినదానను కానన్న మాట అనకుండుగాక. ఇది ఆనుకూల్యతారూపంలో సిద్ధి ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? గౌరీ తపస్సు వల్లే కలుగుతుంది, గౌరీ పూజ వల్లే. గౌరీ పూజ దగ్గరికి వచ్చేటప్పటికి వీడియో కెమెరాల మీద వ్యామోహంతో అక్కర్లేని గౌరీ పూజలన్నీ 10 నిమిషాల గౌరీ పూజలు, పావుగంట గౌరీ పూజలు చేస్తే దాని సిద్ధి కూడా 10 నిమిషాలు పావుగంట చేసిన పూజకి తగినట్టే ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తే దానికి తగిన ఫలితం ఉంటుంది. అది తల్లిదండ్రుల కర్తవ్యం. పిల్లకేం తెలుస్తుంది? పెద్దవాళ్ళు కూర్చోపెట్టాలి, కూర్చోపెట్టి జాగ్రత్తగా చేయించాలి. వాళ్ళకే చేత కాకపోతే, వాళ్ళకే అక్కర్లేకపోతే పిల్లకి తెలుస్తుందా? ఎలా వస్తుంది అభ్యున్నతి రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది అన్ని కలిసి రమ్మంటే? రావు. కారణం ఏమంటే నువ్వు చెయ్యింది నీకు ఎక్కడి నుంచి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా చెయ్యవలసి ఉంటుంది గౌరీ పూజ అన్నది. కాబట్టి ఆ తల్లి శివకామ సుందరి, మనకి అఖిలాండేశ్వరి. బాగుందండి. మన్మధుని చేతిలో ఉన్న చెరుకు విల్లు, పుష్పబాణములు అమ్మవారు పట్టుకుంది. దానివల్ల ఇప్పుడు పరమశివుడు ఆమెకి పతి అయ్యాడు. పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నారు. వాళ్ళిద్దరికి కుమారుడు కలిగాడు, సుబ్రహ్మణ్యుడు. తారకాసుర సంహారం అయింది, బాగుంది. మరి సృష్టి ఏమైంది? మన్మధుడు లేడుగా. అమ్మవారంది, నీకు రూపం ఉండదు కొంతకాలం, కృష్ణుడికి మళ్ళీ ప్రద్యుమ్నుడిగా పుడతావు, అప్పటి వరకు నీకు రూపం ఉండదు. కానీ నీకు ఇతపూర్వం ఏ అధికారం ఉందో అదే ఉంటుందండి. ఇప్పుడు రూపం లేనివాడు అదే ధనుర్బాణములను ఆయన పట్టుకున్నాడు. ఆయన అవే పట్టుకుని లోకం మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ఆయన సృష్టి జరుగుతోంది. అంతేకాదు, ఆయన బాణములు పడ్డం వల్లే కోరికలు పుడతాయి. కోరికల వలన ఇంద్రియ లౌల్యం కలుగుతుంది. ఇంద్రియ లౌల్యము వలన విషయ సుఖముల యందు తిరిగి పాపపుణ్యములను పెంచుకుంటూ ఉంటాడు. అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకుంటాడు. అయితే ఏమంటే శరీరం లేనివాడు కదా, యుద్ధం ఎలా చేస్తాడు? అసలు ఎలా పట్టుకుంటాడు శరీరం లేనివాడు? శరీరం ఉంటే కదా పట్టుకోవడం. శరీరమే లేనివాడు పట్టుకోవడం ఏమిటి? ఇంకా ధనుర్బాణాలు. ఇది ఎవరు చెప్పగలగాలి? జగద్గురు శంకర భగవత్పాదులు మహాపురుషులు కనుక, కారణజన్ములు, అపర శివావతారం కనుక వారు సౌందర్య లహరిలో చెప్పారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. ధను పౌష్పం, ఇది శంకరుల యొక్క రచన. మొట్టమొదటే ఆయన ఇంకో పెద్ద అనుమానాన్ని సృష్టిస్తారు. చెరుకు విల్లు కదా మన్మధుడు పట్టుకోవాలి. ఆయన అన్నారు ధను పౌష్పం, పుష్పములతో కూడిన ధనస్సు అన్నారు మన్మధుడు. అదేమిటండి, కథంతా చెరుకు విల్లు దగ్గర కదా ఉంది. చెరుకు విల్లు పట్టుకోవడం మానేసి ధనస్సు పట్టుకున్నాడు అంటున్నారు ఏమిటి మళ్ళీ మీరు? అప్పుడు మరి చెరుకు ధనస్సు లేనట్టేగా ఆయన దగ్గర. అంటే శంకరాచార్యుల వారు ఏది చెప్పినా ఆలోచింపచేస్తారు ఆయన. కారణం ఏంటంటే, ఒక దేవతా స్వరూపాన్ని మీరు పిలిచారనుకోండి, పిలిచినప్పుడు మీకు ఋషులు ఎలా నిర్ణయం చేశారో ఆ రూపంతోనే పెట్టాలి తప్ప మీ ఇష్టం వచ్చిన రూపం మీరు పెట్టకూడదు. సాంగం సాయుధం సపత్నీపుత్ర పరివార సమేతం అని పిలుస్తాం. సాయుధం అంటే వాళ్ళు పట్టుకునే ఆయుధములను కూడా ఋషి నిర్ణయించాడు, ఋషి దర్శనంలో చూశాడు, అలాగే ఉంటాయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెట్టకూడదు. నువ్వో కొత్త మోటార్ సైకిల్ సమాజానికి తీసుకొచ్చావని మోటార్ సైకిల్ ఎక్కిన వినాయకుడు, డాక్టర్ వినాయకుడిని మెళ్ళో సెటస్కోప్ వేసుకున్న వినాయకుడు, అర్థం లేని మూర్తులన్నీ తీసుకొచ్చి నువ్వు పెట్టి పూజలు చేస్తే లోకంలో విఘ్నాలు ఎక్కువ అవుతాయి. సాంగం స ఆయుధం సవాహనం సపత్నీపుత్ర పరివార సమేతం, అది ఎలా ఉండాలో శ్లోకాలున్నాయి, దాన్ని బట్టి నిర్ణయింపబడి ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రూపకల్పన చేయకూడదు, తప్పది. కాబట్టి మన్మధుడి ఆయుధం చెరుకు విల్లు అయితే శంకరులు మార్చచ్చా పుష్పవిల్లు కింద? మరి తప్పు కదా. మరి ఎందుకు మార్చారు శంకరాచార్యులు వారు? అమరకోశం ప్రమాణం. అమరకోశంలో ఒక మాట ఉంది, మన్మధుని యొక్క ధనస్సులలో పుష్పధన్వి రతిపతి అని. ఆయన పుష్పములతో కూడిన ధనస్సు పట్టుకుంటాడు.
శంకరాచార్యుల వారు ఎందుకు మార్చారో తెలుసా ఈ విషయాన్ని? చెరుకు విల్లు ఉందనుకోండి ఆయన చేతిలో, కనీసం ఆ విల్లు పెట్టి నెత్తి మీద దెబ్బ కొట్టాడు అనుకోండి, దెబ్బన్నా తగులుతుంది. పుష్పధనస్సు అనుకోండి, దాంతో కొట్టాడు అనుకోండి, ఎవరికైనా దెబ్బ తగులుతుందా? ఇంకా చాలా హాయిగా ఉంటుంది అది పెట్టి కొడితే. అందుకని మన్మధుడి బలహీనత ఇంకా చూపించడానికి శంకరాచార్యుల వారు ఆ ధనస్సు తీసుకొచ్చారు. కానీ ఆయన చెరుకు విల్లు పట్టుకుంటాడు, పుష్పముల విల్లు పట్టుకుంటాడు. కాబట్టి ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ, తుమ్మెదల బారుతో కూడుకున్నది వింటినారి మన్మధుడి యొక్క ధనస్సుకి. పోన్లేమయ్యా, ధనస్సు అనేటటువంటిది చాలా గొప్ప ధనస్సు అవ్వాలి, చాలా గట్టిదవ్వాలి. ఎంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడన్న దాన్ని బట్టి ఆ వీరుని యొక్క శక్తి చెప్పబడుతుంది. గాంధీవం పట్టుకుంటాడు అర్జునుడు, మహానుభావుడు పరమేశ్వరుడు పినాకము అన్న ధనస్సు పట్టుకుంటాడు. పాతి జగదిది పినాకం అని ఉత్పత్తి శివమహాపురాణంలో. అది కూడా ఆయన దాన్ని ఒకానొకప్పుడు భూమండలం మీద దిగాడు పరమేశ్వరుడు. దిగి ఆయన నిలబడ్డాడు, విరాట్ స్వరూపంతో నించున్నాడు అంత ఎత్తున. నిలబడి ఆ పినాకాన్ని చేతో పట్టుకున్నాడు. రామచంద్రమూర్తి విజయరాఘవ వీరరాఘవ అని ఎప్పుడు ధనస్సు పట్టుకుంటాడు. పరమేశ్వరుడు ధనస్సు పట్టుకున్న మూర్తిని ఎవరో పెట్టారు. ఎందుకో తెలుసా? నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అంటుంది రుద్రం. ఆయనే ధనస్సు పట్టుకు బాణం వేశాడు, నిలబడగలిగిన వాళ్ళు లేడు. ఎందుకండి నాన్నగారండి కోపం, ఆ ధనస్సు పక్కన పెట్టేయండి అంటుంది రుద్రం. ఆయన ఓసారి ధనస్సు పట్టుకు నించున్నాడు భూమి మీద. ఆ పినాకం పట్టుకు నిలబడి మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆ దూరంగా ఉన్న పినాకాన్ని ఇలా చేత్తో ఉన్నదాన్ని ఇలా దగ్గరికి లాగితే ఆ పినాకం యొక్క కొస భూమి మీద ఒక పెద్ద గాడి గీసింది. ఆ గాడిలోకి నది కింద నీరు ప్రవహించింది. పినాకము పెట్టబడిన గాడిలో ప్రవహించిన నీరు కాబట్టి పినాకిని, పెన్నా నది అయింది. ఆ పెన్నా నది ఒడ్డునే శ్రీరంగనాథుడు వెలిశాడు. అక్కడే మహాతల్లి నెల్లూరు కొండ మీద ఇప్పటికీ కామాక్షి స్వరూపం ఒకటి ఉన్నది, అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడే నృసింహస్వామి క్షేత్రం ఒకటి ఉన్నది, రంగనాథుడి ఆలయం. కాబట్టి ఆ పినాకము ఒక్కొక్క ధనస్సుకి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది. అది ఒకరిదొకరు పట్టుకోరు. శార్ంగము విష్ణువు పట్టుకుంటాడు, గాంధీవము అర్జునుడు పట్టుకుంటాడు. అంత గొప్ప ధనస్సు పట్టుకున్నాడు అనుకోండి, ఆ ధనస్సు యొక్క టంకారమునకే శత్రువీరులు పడిపోతారు. అసలు గాంధీవం పట్టుకుని అర్జునుడు వస్తే అసలు దాని కాంతుల చేత కళ్ళు కనపడమని రాశారు తిక్కన గారు విరాట పర్వంలో. 1,000,000 సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టు ఉంటుంది ఆ గాంధీవం. అటువంటి ధనస్సు పట్టుకోవాలి. ఒకరా ఇద్దరా ఆయన బాణాలు వేయవలసిన వాళ్ళు? అందరి మీద వేయాలి ఆయన బాణం మన్మధుడు. మరి పుష్పధనస్సు పట్టుకోవడం ఏమిటి? అదొక పెద్ద బలహీనత. అసలు ఆయనకున్న ధనస్సు గొప్ప ధనస్సు కాదు. ఇక ఆయన వింటినారో ఇలా వెనక్కి సాగదీసి ఆకర్ణాంతము లాగి వదలాలి. వదిలినప్పుడు ధనస్సు వంగాలి. పుష్పధనస్సు ఎలా వంగుతుంది? చెరుకు కర్రే విరిగిపోతుంది అసలు చెరుకు ధనస్సు. పుష్పధనస్సు మరీ అన్యాయం, అదేం వంగుతుంది. ఇంకా పైగా వింటినారి తుమ్మెదల బారు. తుమ్మెదలకు ఒక లక్షణం ఉంటుంది. బాగా పువ్వులు పూసినటువంటి చెట్లున్న చోటుకి వెళ్ళి మీరు నిలబడి చూడండి, ఎప్పుడైనా సంతోషంగా తిరుగుతుంది సీతాకోక చిలుక. అపార్ట్మెంట్లోకి సీతాకోక చిలుక వచ్చింది అనుకోండి, ఈశ్వరో వాసుదేవ అని ఎక్కడికన్నా కనపడుతుందా, బయటికి పోదామని చూస్తుంది. అదే మీరు పుష్పవాటిక పూల చెట్లు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి చూడండి, ఎంత ఆనందంగా తిరుగుతూ ఉంటుందో. ఏమిటో తెలుసా దానికి ఆనందం? పూల తోట కనపడుతోంది, దాని కళ్ళ ఎదురుగుండా ఈ పువ్వు ఆ పువ్వు ఆ పువ్వు ఈ పువ్వు తిరుగుతుంది అలా. అందుని అది ఒక రకమైనటువంటి సంగీతం పాడుతూ తిరుగుతూ ఉంటుంది. ఎంత ఆనందంగా తిరుగుతుందో. ఇక్కడ మనుషులు ఉన్నారని కూడా చూడదు, ఇలా పక్క నుంచి అలా అలా వెళ్ళిపోతుంటుంది. అది ఎదురుగుండా పువ్వులు ధనస్సు, వెనక తుమ్మెదలు తాడు ఉంటాయా? ఇవి ఎగిరి వెళ్ళిపోవు పువ్వుల మీదకి, పాట పాడుకుంటూ వెళ్ళిపోవు. వీటన్నింటినీ నువ్వు వరుసక్రమంలో నించోండి అని నించోబెట్టావు. ఇప్పుడు నీకున్న బాణం ఇంకో 5 పువ్వులు, వాటితోనే కొట్టాలి. మీకు చెప్పాను కదా, అరవిందము అశోకము నవమల్లికము నీలోత్పలము చ్యూతము 5 పువ్వులే. ఈ పువ్వుల వ్యాఖ్యానం చాలా ఉంటుంది, నేను కొంతవరకే మాట్లాడుతున్నాను. ఈ 5 పువ్వులను బాణములుగా ప్రయోగిస్తూ ఉంటాడు. ఏమైనా బలం ఉందా దానికి? ఏమీ బలం లేదా. వింటికి బలం లేదు, వింటి నారికి బలం లేదు, బాణములకు బలం లేదు. ఆగ్నేయాస్త్రం వేస్తారు, సమ్మోహనాస్త్రం వేస్తారు, రౌద్రాస్త్రం వేస్తారు, పాశుపతాస్త్రం వేస్తారు. అంతేగాని 5 పువ్వులు బాణాలుగా వేయడం ఏమిటి? అది ఏమైనా కుదిరే విషయమా? కుదరదు.
5 పువ్వులు బాణాలంటే మన్మధుడు ఎన్ని బలహీనతలతో ఉన్నవాడో చూపిస్తున్నారు శంకరాచార్యులు వారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో. పోనీ సామంతుడు పక్కనుండే చిలికాడు స్నేహితుడు ఎల్లవేళలా కంటిని రెప్ప కాపాడినట్టుగా తిరిగేటటువంటి అతి బలశాలి అయి ఉంటే ఏమో, రాజట ధర్మజుండు సురరాజసుటుండట ధన్వి శాస్త్రబోధ్యేజకమైన గాంధీవము విల్లుయట అంటాడు భీష్మాచార్యులు వారు అపశయ్య మీద పడుకున్న మహాభారతంలో. ధర్మరాజు గారు రాజు, గాంధీవం పట్టుకున్నటువంటి ఇంద్రుడి కొడుకు అర్జునుడు తమ్ముడు అంటాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నేనుండగా మా అన్నని కొట్టలేరు, మా అన్నని కొట్టనివ్వనన్నాడు. అలాంటి తమ్ముడుండగా అన్న జోలికి ఎవడెళ్ళగలడు? పోను అలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? వసంతు సామంతో. ఎవరైనా యుద్ధంలో పట్టుకోండి, కొట్టండి, చంపండి అని అరుస్తారు, భయపెడతారు. వాళ్ళ మాటలకి భయపడి పారిపోవాలి, అలా ఉంటాయి కేకలు. వసంతుడు ఆయన వచ్చాడని గుర్తు ఏంటంటే పుష్పాలన్నీ పుష్పిస్తాయి. రామాయణ అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు అంటాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకానన యవ్వ రాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు. ఇది చైత్రమాసం, వసంత ఋతువు, అరణ్యాలన్నీ పుష్పాలతో శోభిస్తాయంటే. మీరు చైత్ర వైశాఖ మాసాల్లో శృంగేరి వెళ్ళాలి. అసలు ఆ శృంగేరి యాత్ర నిజంగా అసలు ఆ విమానం దిగడమే అంత విచిత్రంగా ఉంటుంది. మిగిలిన చోట్ల ఉన్నట్టుండదు ఆ విమానాశ్రయం. మ్యాంగ్లూరులో అది హిల్లక్క కొండ శిఖరం మీద ఉంది. ఆ శిఖరం మీద దిగుతుంది విమానం. అక్కడి నుంచి కారులో శృంగేరి వెడుతుంటే అద్భుతమైన అరణ్యం. వసంత ఋతువులో వెడుతుంటే మీరు చూడాలి సీతాకోక చిలుకలు. ఒక్కొక్క సమయంలో ఏమవుతుందంటే, మాకు తూర్పుగోదావరి జిల్లాలో, మాకు తూర్పుగోదావరి అంటే పెద్ద దూరం ఏముంది, మీకు దగ్గరే, భద్రాచలం వెళ్ళడానికి మారేడుమిల్లి అని ఒక మార్గం. ఆ మారేడుమల్లి మార్గంలో వసంత ఋతువులో తెల్లవారుజామున కారులో భద్రాచలం వెళ్ళేవాళ్ళు కారు ఆఫ్ చేస్తారు కొంతసేపు. ఎందుకో తెలుసా? అప్పుడే వికసించినటువంటి పువ్వులలో మకరందం తాగడం కోసం వచ్చేటటువంటి తుమ్మెదల గుంపులతో దారి కనపడదు ఇంకా కార్లకి. అయిపోతాయి కార్లన్నీ. అవి ఒక గంట తర్వాత చెట్ల మీదకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయాక కార్లు వెళ్తాయి. వసంత ఋతువు అరణ్యం అంత శోభగా ఉంటుంది. వసంత ఋతువులో ప్రత్యేకంగా వన సంబంధమైనటువంటి క్షేత్రములకు వెళ్ళి చూడాలి. అసలు ఆ అందం అంటే రామాయణం చదివితే అర్థం అవుతుంది. వసంత ఋతువు, ఆ అరణ్యం, ఆ శోభ, రామచంద్రమూర్తి, ఆ వర్ణన అలా ఉంటుంది. కాబట్టి వసంతు సామంతో ఆయన ఏం చేస్తాడు? కొట్టండి, చంపండి, గిల్లండి ఇలా ఏం అండవు. మంచి పువ్వులు, మంచి సువాసన, చల్లటి గాలి, కామోద్దీపనం, ఇంకా కోరికలు పడతాయి, ఇంకా హాయిగా ఉంటుంది. అటువంటి వాడు చిలికాడు. ఆయన ఏమైనా 12 నెలలు ఉంటాడా పక్కన? చైత్ర వైశాఖ మాసములు ఉంటాడు. జ్యేష్ఠం వస్తే వెళ్ళిపోతాడు, గ్రీష్మ ఋతువు వచ్చేస్తుంది. 2 నెలలు పక్కన ఉండేవాడు స్నేహితుడు. పోనీ ఆయన ఏమైనా బలవంతుడా? ఆయన పువ్వులు, సువాసనలు ఇవి పట్టుకొస్తూ ఉంటాడు. ఇంకా ఆయన ఏమి యుద్ధం చేస్తాడు? ఆయన ఎలా సహాయపడతాడు మన్మధుడికి? వసంతు సామంతో మలయమరుదాయోధనరథ. ఇంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు. మలయ పర్వతం మీద ఉండేటటువంటి చందనపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి మన్మధుడికి రథం. ఆ గాలి రథం ఎక్కాడనుకోండి, శత్రువు ఇటున్నాడు, ఇట్లా పో అంటే రథం వెళ్ళదు, దానిష్టం ఇలా పోతుంది. శత్రువు ఇక్కడుంటే అక్కడికి పోతుంది. ఇంకేం రథం, ఇంకేం యుద్ధం చేస్తాడు ఆయన? మలయమరుదాయోధనరథ. ఏ బలం ఉందని లోకంలో అందరి మీద బాణాలు వేస్తాడా మా మన్మధుడు? ఏ బలం చూసుకుని వేస్తాడు? ఏముంది మన్మధుడి దగ్గర శక్తి? అంటే శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అక్కడుంది. ఆయన అన్నారు, ఇవన్నీ కాదమ్మా, తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అందుకే కామాక్షి, కాముని పునరుజ్జీవింపచేసింది. కాబట్టి నువ్వు ఆ కాముడు మన్మధుని పట్ల విశేషానుగ్రహాన్ని చూపించావు. అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగుడు, శరీరం లేనటువంటి మన్మధుడు కేవలంగా నువ్వు ఇలా చూసావు ఓరకంటితో, ఇలా చూసినందువల్ల నీ కంటి చూపు పడింది అంతే. జగదిదమనంగో, ఈ జగత్తునంతటినీ గెలవగలదు. మన్మథ బాణం పడిందంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న యోగులు కూడా భ్రష్టులైపోతున్నారు. అంత శక్తివంతుడు ఎందుకయ్యాడో తెలుసా? ఆయన చేతిలో ఏదో ఉండి కాదు, కేవలము నీ కడగంటి చూపు చేత మన్మధుడు అంత బలశాలి అయిపోయాడు లోకంలో.
అయిపోయి బాణములు వేస్తే సృష్టి అంతా జరుగుతుంది. సృష్టి జరిగితే శరీరం వస్తోంది. శరీరం వస్తే పాపములను పోగొట్టుకుని పుణ్యకర్మాచరణం చేసి చిత్తశుద్ధిని పొంది భక్తి వైరాగ్యములను పొంది దాని వలన జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. బాగుంది సృష్టిక్రమం. కానీ మరి పాడైపోతున్నాం. ఆయన వేసే బాణాలకి విషయముల యందు లౌల్యం కలుగుతోందా, కలగట్లేదా? ఇంద్రియములతో అదే పనిగా విషయములను అనుభవించాలనేటటువంటి కోరిక కలిగి జన్మ పరంపర తగ్గించుకోవడం కాదు, జన్మలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. మరి ఎలా అంటే శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో శ్లోకం చేశారు. మీరు ఆ తత్వాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అది జగద్గురువుల యొక్క అనుగ్రహం. ఈ శ్లోకం ఎవరైనా చదివితే దాని బాహ్యార్థం ఒక్కటే చెప్పాననుకోండి, అన్నన్నన్నన్నా అని ముక్కు మీద వేలేసుకుంటారు. ఇలా అసలు రాయిచ్చా శంకరాచార్యుల వారి శ్లోకం అని. ఆయన సౌందర్య లహరిలో శ్లోకం చేస్తూ ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమతి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మా, నువ్వు ఎంత గొప్ప పని చేశావంటావు. నిన్ను పూజ చేసి మీ అందాన్ని పొంది శ్రీ మహావిష్ణువు మోహినీ స్వరూపాన్ని పొంది రాక్షసులకు అమృతం పంచిపెట్టకుండా దేవతలకు ఒక్కళ్ళకే ఇచ్చి రాక్షసుల యొక్క బుద్ధి ఏమార్చగలిగాడు. పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. అక్కడతో ఊరుకున్నావా? నీ అందమంతా శ్రీ మహావిష్ణువుకి ఇవ్వడం వల్ల ఆయన మోహినిగా రూపాంతరం చెందాడు. పరమశివుడు ఆ మోహినిని చూసి అపారమైన వ్యామోహం పొంది వెంట పరిగెత్తాడు. వెంట పరిగెత్తడంలో వీర్యస్ఖలనమైంది. మోహిని రూపాన్ని చూసి తట్టుకోలేక పరిగెత్తిన వాడు త్రిపురములను గెలిచిన పరమశివుడని మీ ఆయన పరువంతా బజార్లో పారేశావు. నువ్విచ్చిన అనుగ్రహమే విష్ణువుకి అంత సౌందర్యం. దానివల్ల మీ ఆయన పరువు పోయిందా లేదా? మోహిని అవడం వల్ల. పురరిపుమపి క్షోభమన్నయత్, మీ ఆయన మనస్సు క్షోభ పెట్టేశావు. పోను అక్కడతో ఊరుకున్నావా? స్మరోపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా. కాలిపోయిన మన్మధుడు రతీదేవికి మాత్రమే కనపడేటట్టుగా అనుగ్రహించి నీ యొక్క కడగంటి చూపు చేత బలవంతుణ్ణి చేసి విడిచిపెట్టావు. ఆయన ఏం చేశాడు? మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఆయన వేసినటువంటి బాణముల చేత ఎక్కడో తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షుల యొక్క మనస్సులు కూడా కదిలిపోయి తపోభ్రష్టులైపోతున్నారు. ఎంత ఉపకారం చేశావమ్మా అన్నాడు. ఈ శ్లోకాన్ని మీరు యథార్థంగా తాత్పర్యం అర్థం చేసుకుంటే మీకు అందులో అమ్మవారు చేసిన ఉపకారం మీకు ఏమైనా కనపడుతోందా? అందులో ఆవిడ్ని పొగడ్డానికి ఏమైనా ఉందా? అసలు వాళ్ళ ఆయన పరువు బజారున పారేసింది. ఎక్కడో తపస్సు చేసుకుంటున్న మహర్షుల యొక్క మనసులు కలత పెట్టగలిగినంత శక్తిని మన్మధుడికి ఇచ్చేసింది. ఇవన్నీ చేస్తే ఎందుకు పరదేవతకి ఇంకా నమస్కారం చేయడం? ఇదే శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, చీకటి అన్నది లేకపోతే వెలుగు అన్న దానికి విలువ లేదు లోకంలో. అసలు మిమ్మల్ని లోభ పెట్టగలిగినటువంటి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగిన విషయం ఒకటి ఉంటే తప్ప మీరు నిగ్రహంతో నిలబడగలగడంలో ఉన్న గొప్పతనం ప్రకాశించదు కదా. అలాగే పరదేవత మన్మధుడికంత బలమిచ్చి ఆయన్ని విడిచిపెట్టింది. శ్రీ మహావిష్ణువుని తన సౌందర్యాన్నంతటినీ విష్ణువుకి ఇచ్చింది. ఒకప్పుడు మీతో మనవి చేశా, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఆయన అందాన్ని విష్ణువు పొందారు. పొందితే మోహిని అయ్యాడు. ఇప్పుడు ఆ సౌందర్యమునకు ఎవరు వశులైపోయారు? రాక్షసులు వశులైపోయారు. అంటే మన్మథ బాణములకు గురి అయ్యారు. వాళ్ళు ఆవిడ అందచందాలు చూస్తూ ఉండిపోయారు. దేవతలు అలా వశులు కాకుండా ఆవిడ అనుగ్రహించింది. అంటే మన్మథ బాణములకు వశం కాకుండా చేసింది ఆవిడే. కొంతమంది వశమయ్యేట్టు చేసింది ఆవిడే. ఇప్పుడు దానివల్ల ఆవిడ ఏం సాధించింది? లోక ప్రయోజనాన్ని సాధించింది. రాక్షసులు అమృతం తాగకుండా చేసింది, దేవతలు అమృతం తాగేట్టు చేసింది. దేవతలంటే ప్రకాశవంతులు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు జ్ఞానకారకులు. దేవతలు బలపడితే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు దేవతల అనుగ్రహం చేత లోకం సంతోషంగా ఉండేటట్టు రాక్షసులు బలపడి లోకాన్ని పాడు చేయకుండా అమ్మవారే చేసింది. బాగుంది అక్కడ వరకు. మరి పరమశివుడి యొక్క పరువు బజారున పడిపోయింది. పురరిపుమపిక్షోభమనయత్. అలా మోహిని వెంట శివుడు పడేటట్టుగా తన అందాన్ని మోహిని విష్ణువుకి ఇవ్వడం ఎందుకు ఆవిడ అంటే, ఆవిడ ఆ అందాన్ని విష్ణువుకి ఇచ్చింది అమృతం పంచిపెట్టమని. ఆవిడ ఉపసంహారం చేసేసింది అనుకోండి, ఇక శివుడికి అలా కనపడ్డగా విష్ణువు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవిడ తీసేసింది అనుకోండి, అమృతాన్ని పంచిపెట్టడం అయిపోయింది. అమ్మవారు ఆ అందాన్ని తీసేసుకుంది వెనక్కి. ఇప్పుడు విష్ణువుగా ఉంటారు. శివుడికి మోహినిగా కనపడ్డగా. ఎందుకంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పురాణాన్ని. భాగవతం క్షీరసాగర మథనం చదవండి. అందులో ఇది పరమశివుడు క్షీరసాగర మథనమునందు అమృతోత్పాదనం జరిగి అమృతం పంచినప్పుడు శివుడు లేడక్కడ. తర్వాత తెలిసింది ఆయనకి తన బావమరిది విష్ణువు బావమరిది, తన భార్య అన్నగారేగా. కాబట్టి ఆయన తన భార్య అందాన్నే పొంది మోహిని అయి అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు పంచిపెట్టాడని తెలిసింది. తెలిసి ఆయన ప్రత్యేకంగా వైకుంఠానికి వెళ్ళాడు. ఏం బావా, మా ఆవిడ అందమంతా పొందేవిటి, ఏదోసారి అలా కనపడు అన్నాడు. కొన్ని చోట్ల చూడండి, భార్య అన్నదమ్ముడు ఒక్కలా ఉంటారు. ఓసారి మా ఆవిడ చీర కట్టుకోవచ్చు, మా ఆవిడలా ఉంటా ఉంటాడు బావగారు, అదో సరదా. అలా ఏది మళ్ళీ ఓసారి మోహిని అవతారం చూపించండి అన్నాడు. అంటే విష్ణు అన్నారు, ఎందుకులేండి బావగారు అవన్నీ ఇప్పుడు అనవసరం, అయిపోయింది కదా అని ప్రయోజనం. అలా కాదు బావగారు, ఒకసారి చూపించండి. ఇప్పుడు విష్ణువు చేతిలో ఉందా మోహినిగా కనపడ్డం, పరదేవత చేతిలో ఉందా? మళ్ళీ ఆవిడ కదా ఇవ్వాలందాం. మళ్ళీ ఆవిడ సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తే కదా మోహినిగా కనపడతాడు. అంటే మళ్ళీ ఆవిడ ఇచ్చింది అందం, ఇస్తే కనపడ్డాడు ఆయన. కనబడితే శివుడు ఏం చేశాడు? వాళ్ళ ఆవిడే కనబడితే ఆయన వెంటపడ్డాడు. తప్పే ఉంది, కామము ధర్మం చేత ముడిపడింది. ఇప్పుడు వెంట పడితే విష్ణువు ఏం చేశారు? మోహినిగా కాకుండా పురుషుడిగా నించున్నాడు. శివుడికి వీర్యస్ఖలనమైంది. అయితే ఇప్పుడేమైంది? మరి పరమశివుడు తన బావగారు ఆ వేషం వేసుకున్నాడని తెలిసి వెంట పడితే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని మీరు నేను ఎందుకు మంత్రం ఇంకా అంతపాటి నిగ్రహం లేనివాడు ఆయనకి పూజ అభిషేకమా? తప్పు అయిపోట్లా కాదు. ఎందుకు పరదేవత పరమశివుడికి విష్ణువు ఎందుకు కామం కలిగేట్టు చేసిందంటే, మహిషి అని ఒక రాక్షసి ఆవిడనుకుంది శివుడు పురుషుడు విష్ణువు పురుషుడు, వీళ్ళిద్దరికీ కొడుకు ఎలా పుడతాడు? అందుకని బ్రహ్మగారిని వరమడిగింది, శివకేశవులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానంది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే తప్ప మహిషి సంహారం అవదు. మహిషి సంహారం అయితే కానీ లోకం రక్షింపబడదు. అందుకని తన భర్తకి కామం కలగాలి, తన రూపం వల్లే కలగాలి. ఆయన మర్యాద చెడకూడదు. తన అన్నదమ్ముడికే యథార్థమునకు విష్ణువు స్త్రీ రూపంలో అమ్మవారు. అందుకని మళ్లీ స్త్రీ రూపం ఇచ్చి తన భర్తకి స్ఖలనం చేయించి అయ్యప్ప స్వామి జననం చేయించి మహిషి సంహారం చేయించింది. ఆవిడ లోక కళ్యాణం చేయించిందా, భర్త పరువు బయట పెట్టిందా? శ్లోకాన్ని తాత్పర్యంగా చదివితే అపార్థం చేసుకుంటారు. శ్లోకం లోపల ఉన్న మర్మాన్ని ధ్యానం చేస్తే అబ్బా ఇది పరదేవతానుగ్రహం అని తెలుస్తుంది. బాగుంది, రెండో పాదం సరిపెట్టామేమిటి సత్యం అది. మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. ఒక్క రతీదేవికి మాత్రమే కనపడేటట్టుగా శరీరాన్ని పొంది లోకానికి శరీరం కనపడకుండా ఉండి బాణములను వేసి అందరి మనస్సులను క్షోభ పెట్టగలిగినటువంటి మన్మధుడు తపస్సు చేసుకుంటున్న మహర్షుల యొక్క మనసులు పాడు చేస్తున్నాడు. మరి ఇది మంచి పనేనా? మరి ఇదెందుకు చేసింది అమ్మవారు? మరి అలా తప్పు కదా. మహానుభావులు ఉంటారు మహర్షులు, వాళ్ళు అన్నీ విడిచిపెట్టి పంచాగ్నిహోత్రం మధ్యలో కూర్చుని ఏ ఋతువునందు శరీరమునకు ఏది బాధాకరమో అందులో తపస్సు చేస్తారు. పైన మంచు పడుతుంటే చల్లటి నీటిలో నిలబడి తపస్సు చేస్తాడు. బయట గ్రీష్మ ఋతువు ఉంటే 4 వైపులా అగ్నిహోత్రం పెట్టుకుని సూర్యుడి వంక కన్నార్పకుండా చూస్తూ తపస్సు చేస్తాడు. పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. ఇంత కష్టపడి వాళ్ళు తపస్సు చేస్తే మన్మధుడికి బలం ఇచ్చి అమ్మవారు బాణాలు వేయించి వాళ్ళ మనసు క్షోభ పెట్టడం తప్పు కాదా? మరి అలా ఎందుకు చేస్తూ ఉంటుంది అమ్మవారు? మీరు బాగా అర్థం చేసుకోవాలి. మహాపురుషుడైనటువంటి వాడికి అమ్మవారు ఒక్కొక్క నాడు కామము కల్పించకపోతే వేరొక మహాపురుష జననము, లోకమునకు ధర్మం చెప్పేవాడు లేకుండా పోతాడు.
మహాభాగవతం ప్రవచనం చెయ్యాలి. 7 రాత్రులు 7 పగళ్ళు పరీక్షిత్తు ఆయుర్దాయం అయిపోయే లోపల చెప్పేసేయాలి. మహాభాగవతం 12 స్కంధాలు చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని పుట్టాలి. పుట్టుకతో అసలు ఏ కర్మ బంధము అనుభవించకుండా పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అయిన వాడు కావాలి. బ్రహ్మజ్ఞానిగా అవుతారు తప్ప పుట్టుకతో బ్రహ్మజ్ఞాని ఉండడం. ఇద్దరే. ఒకరు శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు, వామదేవుడు. రెండవ వారు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరే పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. శుకబ్రహ్మ అటువంటి బ్రహ్మజ్ఞాని పుడితే తప్ప భాగవతాన్ని లోకానికి చెప్పేవాడు లేడు. సూతుడు చెప్పలేడు భాగవతం మొదట. అష్టాదశ పురాణాలు చెప్పాడు. ఒక్క భాగవతాన్ని మొట్టమొదట చెప్పినవాడు శుకబ్రహ్మ ఒక్కడే. భాగవతం చెప్పాలంటే అటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాలి. అటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాలి అంటే అటువంటి బ్రహ్మజ్ఞానిని కనగలిగినటువంటి బ్రహ్మతత్వవేత్తకి కామం కలగాలి. ఆయన వీర్యము స్ఖలనమైతే తప్ప అటువంటి మహాపురుషుడు పుట్టడం. అందుకని మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుని యొక్క హృదయం కదిలేటట్టుగా చేసి శుకబ్రహ్మని పుట్టించింది. శుకబ్రహ్మ పుట్టాడు కాబట్టి నీకు నాకు భాగవతం అందింది. లేకపోతే అందుతుందా? ఇప్పుడు ఆవిడ మన్మధుని చేత మహర్షుల యొక్క మనసు కదిపితే లోకానికి ఒక ప్రయోజనం జరుగుతుంది. విశ్వామిత్రుడి మనసు మేనక పట్ల కదిలింది. అంత మాత్రం చేత ఆయన లొంగిపోయాడని మీరు అర్థం చేసుకోకూడదు. పరదేవత అనుగ్రహం కదిలింది. అప్పుడు పుట్టింది శకుంతల. ఆ శకుంతలకి భరతుడు జన్మించాడు. ఆ జన్మించినటువంటి వాడు దుష్యంతుడు శకుంతలకి పుట్టినటువంటి భరతుడే ఈ భరత ఖండానికంతటికి ఆదిపురుషుడయ్యాడు. ఉత్తమ క్షత్రియుడై రాజ్య పరిపాలన చేశాడు. మహాత్ముల యొక్క మనసు కదలకపోతే మహాత్ములు ఉద్భవించరు. వాళ్ళ మనసు కదిలి తీరాలి. ధర్మబద్ధము కావాలి కామం. అందుకని ఒకానొకప్పుడు పరాశర మహర్షి యొక్క మనసు కదిపింది సత్యవతీదేవి అందు. అంతటి మహర్షి మంచు తెరలు సృష్టించి మరీ సత్యవతీదేవి ఎందు కొడుకుని కండం ఏమిటి చెప్పండి? ఆవిడ ఎంత అనుగ్రహించింది లోకాన్ని. ఇప్పుడు ఆవిడ మన్మధుణ్ణి ఎప్పుడెప్పుడు ఆజ్ఞాపించినా ఆ ఆజ్ఞ చేత ఉపకారం జరుగుతుంది. ఎప్పుడు ఆమె చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు ఉన్న రూపం యొక్క పాదములు నువ్వు పట్టుకోగలిగితే ఆమె శాసిస్తుంది మన్మధుణ్ణి. వాడి మీద పుష్పబాణాలు ఎంతవరకు వెయ్యాలో అంతవరకే. ఎందుకని? మన్మథ బాణం పడకపోతే కొన్ని రుణములు తీరవు.